హాయ్ అండి అందరికీ. నాటుకోడి కూర ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చూసి మీరు కూడా ట్రై చేయండి. 1 కేజీ నాటుకోడి మాంసాన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ దాకా ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నెయ్యి. ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ మసాలా బాగా పట్టేటట్టు కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఇది హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇలాచీలు, 4 లవంగాలను వేసి ఇది ఫ్రై అయ్యాక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలని సన్నగా కట్ చేసి ఇందులో తీసుకోండి. ఆనియన్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోండి. అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపుని తీసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న నాటుకోడి మాంసాన్ని ఇందులో తీసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలపండి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి కుక్కర్ మూతకి ఉన్న విజిల్ని తీసేసి ఈ మూత పెట్టి ఆయిల్లో కనీసం ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు కుక్కర్కున్న మూతను తీసి ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇదంతా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ని తీసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూతను పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరి అంతా పోయాక కుక్కర్ మూతని తీసేయండి. ముక్క అనేది ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ఒకవేళ ఉడకకుంటే ఇంకో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే ఇంకొక టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి ఇది ఒకసారి అంతా బాగా కలిపి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. చూడండి, నాటుకోడి కూర రెడీ అయింది. చాలా ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.